టుడే న్యూస్ కి స్వాగతం. ఎర్రకుంట ఎఫ్టీఎల్లో నీటి మునిగిన ఇండ్లు, చెరువు కుంటలో ఫ్లాట్లు చేసి అమాయకులకు అమ్ముతూ మోసం చేస్తున్న రియల్ వ్యాపారులు పట్టించుకోని అధికారులు. సంగారెడ్డి పట్టణంలో ఇటీవల కురిసిన వర్షానికి రాజంపేట డ్రైవర్స్ కాలనీ పక్కన ఉన్న ఎర్రకుంట చెరువులో ఉన్న ఇండ్లు నీట మునిగాయి. చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మాణాలు చేపట్టవద్దని నిబంధన ఉన్న కొంతమంది రియల్ వ్యాపారులు తమ స్వార్థ బుద్ధితో చెరువులో ఫ్లాట్లు వేసి అమాయకులకి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. దానికి తోడు ముడుపులకు, రాజకీయ ఒత్తిళ్లకు అలవాటు పడ్డ కొంతమంది మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులకు తోడు ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా చెరువుల్లో అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నా పట్టించుకునే వారే లేరు. ఎర్రకుంట చెరువు సర్వే నెంబర్ 376లో 11.3211 ఎకరాల 32 గుంటల విస్తీర్ణం కాగా దాన్ని ఎఫ్టీఎల్ పరిధిలోకి వచ్చే సర్వే నెంబర్లు 375, 378, 374 కొంతమంది భాగంలో గత కొన్ని సంవత్సరాలుగా పదుల సంఖ్యలో ఎర్రకుంట ఎఫ్టీఎల్లో ఇండ్ల నిర్మాణం జరుగుతున్నట్టు ఇటీవల కొన్ని రోజులుగా ఎర్రకుంట చెరువు కట్టిన తూముని ధ్వంసం చేసి మరి కొంతమంది భూ కబ్జాదారులు ప్లాట్లు చేసి అమ్మక ప్రజలకు అమ్ముతున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు ఎర్రకుంట చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు జరగకుండా అమ్మక ప్రజలు ఎఫ్టీఎల్లో ఇండ్లు కొని మోసపోకుండా తగిన చర్యలు తీసుకుని ఎర్రకుంట ఆక్రమణ కాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.